అంటే ఇంతకుముందు నరేష్ గారు అన్న రాజా రవీంద్ర గారు అంటే గొడవలు పెట్టాలన్నా కొట్టుకోవాలన్నా కూడా అంటూ మీ వైపు చూపించారు. ఎందుకు మీ వైపు చూపించారు? ఈ సినిమా ఒక T20 లాంటి క్రికెట్ మ్యాచ్ అయితే, అది ఒక ఎక్స్ట్రాడినరీ ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిన మ్యాచ్ అయితే, ఆ మ్యాచ్లో మేము 3 ఎంపైర్లు ఉన్నాం. 1 నీలి అని, 2 నేను, 3 ఈవిడి. ఆవిడేమో 3rd ఎంపైర్ అనమాట. అంటే ఇంత గొప్ప మ్యాచ్ని చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ తప్ప మాకు ఈ సినిమాలో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సినిమా ఒక ఫాదరు, ఒక మదరు, ఒక 2 సన్స్, ఒక డాటరు అండ్ ఎమోషన్స్లో సర్వా వచ్చి వీళ్ళందరినీ కలపడం అన్నది సినిమా. సో ఇంత గొప్ప సినిమాని దగ్గర నుంచి చూసే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, దిల్రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి రాజా, ఇప్పుడు రాజా రవీంద్ర చెప్పాడు కదా, దగ్గర నుంచి రాజా రవీంద్ర ఒక డైలాగ్ మాట్లాడాడు ఈ సినిమాలో. 14th రిలీజ్ కదా పిక్చర్, ల్యాక్స్ రాకపోతే చూడండి నా పేరు మార్చుకుంటా. అంటే మా కోసం లీకేజ్ ఏం చేయరా అండి? ఆ డైలాగ్ అంత అద్భుతమైన దగ్గర నుంచి మీరు చూసారు. అంటే ఉన్నదే ఒకటి, అది లీకేజ్ అయిపోతుంది. ఇంత మంచి సినిమాలో వేషం ఇచ్చినందుకు చాలా రోజుల తర్వాత లెంగ్త్గా యాడ్ చేశాను డైరెక్టర్ గారు. చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు కదా. ఇది నెగిటివ్ కాదు, అది ఏం క్యారెక్టర్ అని చెప్పలేకపోతున్నా. ఇది నెగిటివా, ఇది నెగిటివా, పాజిటివా? ఏంటంటే సితారా ఒక క్యారెక్టర్, రాజా రవీంద్ర ఒక క్యారెక్టర్. అయ్యో సితారా కాదు కాదు, నాది మంచి క్యారెక్టరే, కాకపోతే దాన్ని నిజంగా సీరియస్ గా చెప్తున్నా. ఎగ్జిబిషన్ అదే దాంట్లో వస్తావు కదా హీరో లాగా నువ్వు. అవునవును, హై స్పీడ్ షాట్ ఉందిగా, హై స్పీడ్ లో వస్తా. రెండో డైలాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, చాలా ఎంజాయ్ చేసాం ఈ యూనిట్ లో. ఇప్పుడు మిగిలిన విషయాల్లో ఏం మాడతా. ఫస్ట్ తన T20 మ్యాచ్ అని చెప్పాడు కదా, నేను సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, మీకే మ్యాచ్ గుర్తొచ్చిందండి? నాకు చెప్తాను, చెప్పలేమండి. సినిమా చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఒక 4 పిల్లర్స్, ఒక అందమైన హౌస్ కట్టాలంటే ఒక ఫౌండేషన్, పిల్లర్స్ కావాలి. సో ఆ పిల్లర్స్ ఎవరంటే దిల్రాజు గారు, డైరెక్టర్ సతీష్ గారు, నెక్స్ట్ సమీర్ రెడ్డి గారు, మిక్కి జయన్మయ్య, వీళ్ళు 4 అంత అద్భుతంగా వాళ్ళు ఇది చేశారు, అంత ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా వేశారు. సో ఒక హౌస్ అందంగా కనిపించేటప్పుడు ముందు మనకు కనిపించేది మెయిన్ డోర్, అది ప్రకాష్ రాజ్ గారు. ఓకే, బాగుంది. మదర్, ఆమె ప్రేమ చాలా విశాలంగా ఉంటుంది. అలాంటి మా మదర్ జయసుధ గారు ఒక హాల్ అన్నమాట. ఇంట్లో అంటే హాలే కదా, అంత విశాలంగా ఉంటుంది. లివింగ్ రూమ్ లోనే ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు కాబట్టి విండోస్, చిన్న చిన్న తలుపులు, ఎందుకంటే వెంటిలేషన్ కోసం, ఆక్సిజన్ పిల్లలకి, పేరెంట్స్ కి ఏంటి ఆక్సిజన్, పిల్లలే కదా. సో అలా మా హీరో శర్వా అండ్ నిత్య, వీళ్ళు అద్భుతమైన కలర్స్. ఓకే, ఇలాగా ఈ శతమానం భవతి అనే సినిమాని డిజైన్ చేశారు. సో నాకు కలిగిన ఫీలింగ్ ఇది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.